వైఎస్ఆర్సీపీ అసంతృప్తివాదులు ఎవరైతే టికెట్లు కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా షర్మిలతో కలిసి తిరుగుతున్నారు. ఎగ్జాంపుల్ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో సహా చాలా మంది తిరుగుతున్నారు. రేపు టికెట్లు రాని వాళ్ళు కూడా చాలా మంది ర్యాలీ అవుతారని అంటున్నారు. అవునండి, ఇప్పుడు కడపలో బీటెక్ రవిను ఇంకో రెడ్డి గారు వెళ్ళి కలిశారు ఎయిర్పోర్ట్ లో. వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళేనా? వాళ్ళు కలిసారు, వీళ్ళు కలిసి తిరుగుతున్నారు. అవునండి, ఇద్దరు కలిశారు. అక్కడేమో ఇద్దరు, కడపలోనేమో ఇద్దరు కలిశారు టీడీపీ వాళ్ళు. ఇక్కడ మంగళగిరిలోనే ఒక వైసీపీ ఆయన గెలిచాడు. అంటే ఇద్దరు కలిస్తే ఇద్దరు అక్కడ లాస్ ఎక్కువ చంద్రబాబుకు ఉంటది కదా. సో టికెట్లు రాని వాళ్ళంతా అక్కడ ర్యాలీ అవుతారని అనుకుంటున్నారు సార్. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడిపోవడానికి అభ్యర్థులు లేక 5 సార్లు 6 సార్లు శాసనసభ్యులుగా గెలిచిన వాళ్ళు, 5 సార్లు 6 సార్లు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఆ పార్టీ తరఫున పోటీ చేసి డిపాజిట్లు పోగొట్టున్నారు. మీకు గుర్తుందా? లీడర్షిప్ లేక, అభ్యర్థులు లేక. కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 4,000 ఓట్లు వస్తాయి ఎవడన్నా వెళ్ళిపోయినాడికి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే 1000 ఓట్లు కూడా రావు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు కుమార్తె పురంధరేశ్వరి బీజేపీకి అధ్యక్షురాలుగా ఉంది. ఆ పార్టీ వలన బీజేపీ వలన తెలుగుదేశం పార్టీకి ఎంత డ్యామేజ్ ఉంటుంది అంటారు? ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో దేనికి పనికిరాని వ్యక్తి, ఎన్టీ రామారావు కుమార్తె దేనికి పనికిరాని వ్యక్తి. ఈ రోజు ఒకటేనండి, ఇటన్నిటికీ మూలం జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారం రావటం. పురంధరేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తెకి కనీసం ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలవలేని పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తమ్ముడికి ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి నారాయణ భాస్కర్ తనయుడు నారాయణ మనోహర్ గెలవలేనటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా గెలవాలంటే వీళ్ళందరూ ఆల్బత్రి కంపెనీ అని చెప్పి ఒక చోట చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టగొట్ట ఇబ్బంది పెట్టి కనీసం వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవాలి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని దించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయటం అదంతా కాదు వాళ్ళ కాన్సెప్ట్. వీళ్ళందరూ కూడా అనాథలు అయిపోయారు, పొలిటికల్ అనాథలు అయిపోయారు. సో దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపంచంలాగా వచ్చి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించాడు. కొడుకుని మంగళగిరిలో ఓడించాడు చంద్రబాబు నాయుడు కొడుకుని. మనోహరం తెనాల్లో ఓడిపోయాడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా రాజకీయంగా కనీసం ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలన్నా కూడా అవ్వలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ కలిసి ఆల్బిత్రి కంపెనీ ఒకటి పెట్టి ఆ కంపెనీ ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. సో వాళ్ళు గెలవకలేకపోయినా మిమ్మల్ని ఓడిస్తారేమో ఈ షర్మిల రూపంలో. సార్ మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగానే పోటీ చేస్తున్నాం. 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2024 కావచ్చు, 2029 కావచ్చు. ఎవరితో కలిసి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి సంక్షేమ పాలన, అభివృద్ధి 2 కూడా మాకు 2 కళ్ళుగా భావించి మేము ముందుకు వెళ్తున్నాం. ప్రజలకి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, వాళ్ళకి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకి మంచి జరుగుతుందన్న దాని మీద ఓటేస్తారు. కానీ ఎవరు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిపించాలి, లోకేష్ ఎమ్మెల్యే గెలిపించాలి, ఈ గొడవ ఎందుకు ఉంటుందండి ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడిస్తారు. అంతేగాని ఇవన్నీ ఆల్బిత్రి కంపెనీ అంతా కూడా చోట చేరి మేము జగన్మోహన్ రెడ్డి గారు దించుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని అట్ట చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసిన అభ్యర్థులను తీసుకెళ్లి మేము పెట్టుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అని ఎట్టి పరిస్థితుల్లో దించేస్తాం, ఇవన్నీ సొల్లు పురాణం. ఈ రాష్ట్ర ప్రజలు కదా పట్టించుకోరనుకున్నా. 50% పైన ఓటింగ్ ఉంది. ఎవడెవరితో కలిసినా మాకేం ప్రాబ్లం లేదు.